హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే ఇక్కడ ఒక సంఘటన, కష్టంగా అనిపించే ఒక సంఘటన ఈ నెల 6వ తారీఖు నాడు 3వ నెల 2026 నాడు శిల్పకళా వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో మాదిగ సమాజానికి చెందినటువంటి ఉద్యోగులు, ఉద్యోగ మిత్రులకు చేయవలసిన ఒక న్యాయ సమ్మతమైన నిర్ణయాలు, తర్వాత వాళ్ళను పైకి ఇంకా ఏదా ఎదిగితే బాగుంటుందనే నిర్ణయం మీద చేస్తున్న చర్చలో భాగంగా కాశం గారు కూడా మాట్లాడారు. ఆయన ఒక ఐడియాలజీ ప్రకారం వచ్చినటువంటి ఆ సబ్జెక్టును ఇంకొంచెం దాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం బాధ్యత అవి మాకు చేయాలి, ఈ రకంగా అన్యాయం గురి అణగారిన వర్గాలకు చేసిన ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రిగా తనను వివరిస్తూ మాట్లాడటం జరిగింది. ఇందులో ఏమీ తప్పు లేదు కదా, రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి రిజర్వేషన్లో ప్రమోషన్స్ అని, వాళ్ళకి న్యాయం జరగాలని ఆర్టికల్ 16(4) ద్వారా అన్ని రకాల న్యాయాలు జరుగుతుంది, దాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని ఆయన మాట్లాడటం జరిగింది. అది సోషల్ మీడియాలోనే విన్నాం మేము. దీన్ని కౌంటర్ చేస్తూ ఒక ఉన్నతమైన ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ బ్రదర్ ఇందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయో ఏమున్నాయో మొత్తానికైతే ఆ వేదిక మీద మాట్లాడిన తీరును గ్రహిస్తూ కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడటం కొంచెం మాలాంటి వాళ్ళకైతే కొంచెం అనీజీగా ఉంది, కొంచెం అసహనంగా ఉంది. మందకృష్ణ మాదిగ ఒక మహోన్నతమైన గని. ఇప్పుడు ఎట్లయితే మనము గద్దర్ని ఎట్లయితే అనుకుంటామో అదొక కోణం అయితే ఇది మరొక కోణం. ఏ కోణం? ఎంఆర్పిఎస్ గజగడలు ఆడించింది. మొత్తం 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి ఒక మహోన్నత నాయకుడు. ఆయన నేపథ్యం ఏదో ఈయన నేపథ్యం కూడా అదే. రెండు పునాదులు ఒక్కటే, కానీ నాయకత్వాలు ఎంత అద్భుతమైన నాయకత్వాలు. ఎక్కడ కూడా అహింసా పోరాటాల ద్వారా, కేవలం మాటల ద్వారా, ఉద్యమాల ద్వారా, మీటింగ్లు పెట్టి ఏదో రకరకాల పిలుపులతోని మీరు అన్ని వేదికలను మీకు అనుగుణంగా మార్చుకున్న మందకృష్ణ, మీరిక్కడ ఒక దశలో కేసీఆర్ రాజకీయాన్ని ఎట్లా చేశారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో చేస్తారని ఆయన వెంట పోతామన్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఆయన వెనక పోతామన్నారు. ఎవరు ఏది చేసినా నాకు కావాల్సిన మీ టార్గెట్ ఒకటే, దాన్ని అచీవ్ చేసుకున్నారు. వాటి ఎక్సలెంట్ అండి. ప్రపంచానికి తెలంగాణ ఉద్యమం ఎట్లను మన ఎస్సీ రిజర్వేషన్ మీద అంతటి పోరాటం చేసి సాధించారు. తెలంగాణ కూడా సాధించడం, తెలంగాణ సాధించడం కూడా మీ భాగం ఉంది, ఆయనది కాశీం సార్ది కూడా భాగం ఉంది. మీరు ఇంత మంచి నాయకులు ఏదో చిన్న అంశాన్ని తీసుకొని పరస్పరం వాడి వేడి చర్చలు అనేది అది సోషల్ మీడియా ద్వారా రావడం అయితే కరెక్ట్ గా అనిపిస్తలేదు, కొంచెం బాధగా ఉంది. పోనీ చాలా వీడియోస్ వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఎక్కడ కూడా మందకృష్ణ గారి ఉద్యమాన్ని విమర్శించిన సందర్భాలు కానీ, ఎక్కడ కూడా కంప్లైంట్ అనే సందర్భం లేదు. ఏ రకంగా కూడా 0.5% కూడా మేమైతే అబ్జర్వ్ చేయలేదు. కానీ ఈ సడన్ గా ఈ టర్న్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీ ఉద్యమాన్ని ఆయన ఓన్ చేసుకున్నాడు, మాదిగ సమాజం అంతా ఓన్ చేసుకుంటుంది. అంటే మనుషులుగా సమాన గౌరవాన్ని, సమాన హోదాను, సమాన స్థానాన్ని, తర్వాత మీరు పదే జంతువుల కంటే హీనం చూసినటువంటి ప్రజలు ఇవాళ కాళ్ళను ఎత్తుకొని గల్లా పట్టుకొని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారంటే మందకృష్ణ సామాన్యుడు కాదు కదా. నేను ఒక మానవ హక్కుల వేదిక కార్యకర్తను, బాలగోపాల్ కూడా మీ ఉద్యమాన్ని సమర్థించడం, మేము కూడా ఎన్నో వాటిలో మేము కూడా పనిచేసినాం. ఒక న్యాయమైన, సమర్థనీయమైన ఉద్యమం అంటూ మీకు కొనియాడడం జరిగింది. అంటే చివరిగా నేను ఒకటే నిమిషంలో కంక్లూడ్ చేయదలుచుకుంది అంటే, మీ పరస్పర విరుద్ధ వైరుధ్యాలు ఉంటాయి, మనిషికి ఒక నాయకత్వానికి ఉంటది, తదనంతర నాయకత్వానికి మీరు దారులుగా ఉంటారు కదా. కాబట్టి విమర్శించుకోవడము, కామెంట్ చేసుకోవడము, వాడి వేడి చర్చలు, 1000 కాళ్ళ రాక్షసులన్నీ మీరు ఎక్కడ ఏం మాట్లాడతారో పట్టుకొని దాన్ని ఏలాడదామని ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు మీ కింది స్థాయి కార్యకర్తలకు ఒక బలమైన వ్యక్తులుగా ఉంటున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. 2 ఆదర్శవంతమైన ధృవాలు ఏవైనప్పటికీ వాళ్ళని కలిపే ఆలోచన ఉంటే బాగుంటుందని నేను ఒక హితబోధ చేయడం లేదు బ్రదర్. కాకపోతే అది చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించి, ఇక నేను ఎలాగో రెవెన్యూ శాఖ మీద సంబంధించినట్టు వీడియోలు చేస్తా ఉన్నా కదా అనిపించి నేను చేయాలని అనుకున్నా, ఇది అందరికీ తెలియజేయాలనుకున్నా. ఎవరి మీద 0.5% కూడా నెగిటివిటీ ఉండదు. ప్రతి కార్యకర్త మీ ఇద్దరిని అనుసరిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అంత పెద్ద హోదా, ఇంత పెద్ద ఉద్యమానికి మీరు హీరో, ఆ హీరో ఇద్దరు హీరోలు కుట్టుకుంటే ఒక విలన్తో యుద్ధం చేసుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ వైఖరి దయచేసి ఈ రోజు నుంచన్నా స్టాప్ చేయమని ఇద్దరు బ్రదర్స్ను కోరుకుంటున్నా. కాశీం నాకంటే చాలా చిన్నవాడు, ప్రొఫెసరే, కానీ ఏజ్లో చిన్నవాడు, బాగా ఎదిగిన బుర్రే. ఉద్యమాలు ప్రపంచాన్ని ఉర్రూతలొంగించినాయి. మీ ఇద్దరి మధ్యన ఈ తేడాలు రావద్దు. జనానికి మంచి సందేశం, మంచి మాటలు వినిపించండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.